బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు. ఇది రాజా సాబ్ కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ సాబ్. ఏమి సినిమా సార్. మారుతి గారు మీ స్టోరీకి యాడ్సప్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నేనేమనుకున్నాను అంటే దయ్యం ఉందని వచ్చాను. ఇందులో దయ్యం లేదు, డబుల్ యాక్షన్ లేదు. ఇందులో ఉన్న స్టోరీ మొత్తం హిప్నాటిజం, ఊహ. మీరు ఏమనుకుంటే అది అవుతుంది అని చూపించారు. మామూలుగా నైట్ టైం అనుకుంటాం, అరే దయ్యం వస్తుంది, దయ్యం ఉంది అనుకుంటే దయ్యం ఉంటుంది అక్కడ. మీరు అనుకున్న ఊహ ఉంటుంది అంతేగాని ఈ సినిమాలో దయ్యం లేదు. అసలు కామెడీ పర్పస్, కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకున్నాము, సెకండ్ హాఫ్ మొత్తము చాలా ఎంజాయ్ చేసాం మూవీ. అసలు నిజంగా దయ్యం లెవెల్లో ఉంది సినిమా, కానీ దయ్యమే లేదు ఇందులో. అసలు ఒక డైలాగ్ ఉంటుంది మన ప్రభాస్ గారిది, అదే కుర్చీ కూర్చున్న డైలాగ్, ఆ డైలాగ్ లేదు ఇందులో. కానీ సినిమా తమన్ గారు మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. ఇందులో మన ప్రభాస్ గారు యాక్టింగ్ అన్ని సినిమాల్లో ఉన్న యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది అన్న. బెస్ట్ మూవీ అని చెప్తున్నాను. ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ వచ్చి సినిమా చూడాలి. చూడకపోతే మీ ఇష్టం సార్. కానీ ఇంకొకటి నాకు ఒకటి చిన్న బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఇది నైట్ ప్రీమియర్ షోకి టికెట్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు మాత్రం రేట్ ఎక్కువ ఉంది. అదొకటే నాకు డిసప్పాయింటింగ్గా ఉంది. 450 టికెట్ కొంచెమే డిసప్పాయింటింగ్గా ఉంది. కొంచెం తక్కువ ఉంటే బాగుండు ఆ ఫీలింగ్. ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, సినిమా సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి హిట్ కొట్టింది, ఇది రాసి పెట్టుకోండి. మీకు దమ్ముందా చెప్పండి అన్న. ఎలా అనిపించారు రాజసాబ్? సూపర్ అన్న. స్వర్గం చూసినావు నువ్వు? స్వర్గం ఎప్పుడైనా చూసినావా? నేను చూసినా. ఇవాళ 9వ తారీఖు ఐమాక్స్ థియేటర్లో స్వర్గం చూసినాను నేను. ఇంద్రలోకం చూసినావా? నేను చూసిన. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తరం చూసినాను నేను. ఇవాళ చూసిన. ట్రైలర్లో చూపించే సినిమాలో లేవంట, మీరేం చెప్తారు? నాకు సంబంధం లేదన్నా. ఇవాళ 100 బీర్లు తాగినా అంత కిక్ రాదు. 100 బీర్లు తాగినా అంత కిక్ రాదు. అంత కిక్ వచ్చింది ఇవాళ నాకు. అంత మజా ఉందా? అంత మజా ఉంది. ఓకే, చాలా ప్రమాణంగా ఉంది. మారుతో డిసప్పాయింట్ చేస్తారని చాలా మంది అంటారు. డైరెక్టర్ గురించి మీరేం చెప్తారు? నాకు ఎక్కడ కనిపించలేదన్నా. నాకు కావాల్సింది ఏంది? ప్రభాసు. అందులో ఉన్న రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, సామాన్లు, అగ్గులు, ముగ్గులు, కిసులు. ఇంకేం కావాలి మనిషికి? అన్న అబద్ధం ఆడొద్దు అన్న. మనిషికి కావాల్సింది నేను చెప్పినాయి. ఎవరైనా అబద్ధం ఆడొద్దు అన్న. కామెడీ వర్కౌట్ కాలేదు, రొమాన్స్ వర్కౌట్ కాలేదు. అసలు నాకు వర్కౌట్ అయింది అన్న. నీకెందుకు? నేను పెట్టి సినిమా చూసిన, నాకు వర్కౌట్ అయింది. 100 బీర్లు దాన్ని నాకు ఇంత కిక్ రాదు. నేను సినిమా చూసిన, ఫుల్ కిక్ ఎక్కింది. నాకు ఇంకేం కావాలి? ఈ 3,000 పెట్టినా చూస్తాను ఈ సినిమా. చెప్పు. దీనికి మళ్ళీ పార్ట్ 2 అంటే పార్ట్ 2 అవసరమా? పార్ట్ 2 ఉండని, 3 ఉండని, 4 ఉండని, ఎన్ని పెట్టినా కానీ అమ్మాయిలు మెచ్చుకుంటూ పోవాలా. ప్రభాస్ అంటే ఎవరు? రెబల్ స్టార్. ఆంధ్ర తెలంగాణ కాదు, భారతదేశం కాదు, యావత్ వరల్డ్ ప్రపంచ హీరో ఎవర్రా అంటే ఇప్పుడు ప్రభాస్. అట్లాంటి వ్యక్తికి 2 ముగ్గురిని పెడుతున్నారు డైరెక్టరు. మీకు దమ్ముంటే నేను చెప్తున్నా, మీకు దమ్ముంటే 30 మంది హీరోయిన్లను పెట్టి సినిమా తీయండి. పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు. చూసే మేమున్నాం. 300 కాదు 3,000 పెట్టండి టికెట్. 500 కాదు 5,000 పెట్టండి. ప్రొడ్యూసర్కి లాస్ వస్తే ఇక్కడనే ఐమాక్స్ ముందల ఊరేసుకొని చచ్చిపోతాను నేను. మీకు దమ్ముందా చెప్పండి? 30 మంది హీరోయిన్లు పెట్టాలి. ప్రొడ్యూసర్కి లాస్ వస్తే నేను చచ్చిపోతాను. ఏం లేదు. నాకు 100 బీర్లు అన్నా నాకు ఇంత కిక్ రాదన్నా. నాకు కాలేదు, నాకు సంబంధం లేదు. కొంతమంది వ్యతిరేకతలు, ఇప్పుడు రాజకీయాలు కూడా వ్యతిరేకులు ఉంటారు. హీరోలకు పడదు. వాడు కొడుకిస్కా కొట్టడం కాడు హీరోడు. అరే వాడి సినిమా బాగాలేదని చెప్పుకోరని పంపిస్తాడు. వాడు చెప్పిండేమో, నాకేం సంబంధం? నాకు సంబంధం లేదు. వాని టికెట్ వాని ఇష్టము, నాకు సంబంధం లేదు. నా టికెట్ నా ఇష్టము. నేను వచ్చిన సెలవు లేదు, సెలవు పెట్టుకొని వచ్చిన. షూటింగ్ ఉన్నది, షూటింగ్ బంద్ చేసుకున్నా. అగ్రిమెంట్ ఉన్నది, అది కూడా పక్కకి వేసిన. వచ్చినా చూసిన, ఫుల్ హ్యాపీ అయినా. 100 సినిమా బాగుందా? బాగుందన్న. ఫుల్ ఎంజాయ్ అన్న. ఈ రోజే సంక్రాంతి, ఈ రోజే దీపావళి, ఈ రోజే హోలీ. ఇంకేం కావాలి? ఇంత హ్యాపీగా నేను ఎప్పుడు లేను. ఫుల్ హ్యాపీ. సార్ సినిమాలో మీకు ఏం నచ్చింది? ఏముంది ఆ సినిమాలో? నాకు కావాల్సినవి అన్నీ బాగున్నాయి. అమ్మాయిలు బాగున్నారు, పాటలు బాగున్నాయి, అగ్గులు బాగున్నాయి, కిస్సులు బాగున్నాయి, హీరో బాగున్నాడు, ఆయన ఫైట్ బాగున్నది. ఇంకేం కావాలి? మనిషికి కావాల్సింది ఏందన్నా? తమన్ బీజం వర్కౌట్ కాలేదంట. అది అన్నా న్యాయంగా మాట్లాడాలన్నా. నూరా పాయకన్నా అన్నది
మంచి కొట్టిండు అన్న, ఎప్పుడైనా కానీ మంచిని మంచి అనాలి. ఓకే. చాలా బ్రహ్మాండంగా కొట్టిండు మ్యూజిక్. అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు. అబ్బాయి ప్రభాస్ చాలా అందంగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, చాలా మంచిగా చేయండు. రేటింగ్ ఎంత ఇస్తావు? నీ ఎంత ఇచ్చినా తక్కువే, ఓకే. ఎంత ఇచ్చినా తక్కువే. ఇంకా ఏం చెప్పు. నేను స్వర్గాన్ని చూసినా అని చెప్తున్నా. ఈరోజు 9వ తారీఖు ఐమా థియేటర్లో స్వర్గాన్ని చూసిన, ఇంద్రలోకాన్ని చూసిన, బ్రహ్మ ఊరసి మేనక తిలోత్తమని చూసిన. ఇంద్రుడు ఎవరో నాకు తెలియదా, ఇప్పుడు ప్రభాసం చూస్తున్నా ఇంద్రుడిని. అది క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపించదు అన్న? బాగున్నాయి అన్న, ఎటువంటి క్రొకడైల్స్ అన్న? ఒకటే ఉందన్న. ఒక వింటేజ్ ప్రభాస్ని చూసామన్న ఒక చిన్న ఫీల్ తప్ప పెద్ద పాజిటివ్ ఏమైతే లేదు. ఆయన చేయాల్సిన సినిమా అయితే కాదనిపించింది. అండ్ మెయిన్ నెగిటివ్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్లో వచ్చే స్క్రీన్ ప్లే వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. అది కాకుండా ఇంకేదైనా నెగిటివ్ ఉందంటే వాళ్ళు అన్ని ప్రమోషనల్ ఈవెంట్స్లో కూడా ఈవెన్ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ట్రైలర్ టీజర్ అన్నింటిలో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ట్రై చేసి సినిమాలో చూసేటప్పుడు శవాలు లేస్తాయని చెప్పి లాస్ట్ థియేటర్కి వచ్చేసరికి సీన్స్ లేపేశారు. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాయి. అండ్ అది కాకుండా సినిమాకి అవసరం లేని ఒక జోకర్ గెటప్ ఒక ట్రై చేశారు. అది చాలా డిజాస్టర్గా వచ్చింది. ఆయనకి అసలు సెట్ అవ్వలేదు. రేపు పొద్దున్న ఓటీటీలో వస్తే మాత్రం కంప్లీట్ ట్రోల్ మెటీరియల్ అయింది. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. అది కాకుండా ముగ్గురు హీరోయిన్ పెట్టుకొని ఏ ఒక్క హీరోయిన్తో కూడా ఒక మంచి సీన్ కానీ, ఒక మంచి రొమాంటిక్ సీన్ కానీ, లేదా ఒక మంచి డైలాగ్స్ కానీ, ఒక మంచి కన్వర్జేషన్ కానీ, అట్లీస్ట్ డైర్లింగ్లో ఉండే అంటే ఒక కన్వర్జేషన్ సీన్ కూడా ఎక్కడ లేకుండా పోయింది. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అనుకుంటున్నాం. అండ్ ముగ్గురు హీరోయిన్లు కూడా ఏంటంటే ఒక్కరు కూడా ఒక ప్రాపర్ ఒక క్యారెక్టరైజేషన్ కానీ, లేదంటే ఒక స్టోరీ బిల్డ్ చేయడం కానీ ఎక్కడ లేదు. ఈవెన్ హీరో గారికి కూడా ఒక మంచి క్యారెక్టరైజేషన్ లేకుండా అలా కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఈవెన్ ఇంట్రడక్షన్ అయినా సరే, లేదంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎలివేషన్స్ అయినా సరే ఎక్కడ సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. అండ్ ఎక్కడ కూడా కనెక్టివిటీ అనేది లేదు. ఎక్కడ ఒక సీన్ టు సీన్ ఎక్కడ కనెక్టివిటీ లేదు. ఏదో తీసా మొహాన్ని కొట్టేస్తాం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా అది లేదు. కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ చెప్పారు. అసలు లేదన్న, ఎందుకంటే ఆన్ పేపర్ వరకు చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం కమర్షియల్ యాడ్ చేసుకున్నారు కానీ హీరోయిన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టలేదు అనిపించింది. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యో. ఎందుకంటే ప్రభాస్ గారు చాలా రిక్వెస్ట్, ఇంకొకసారి 2 రోజులు వస్తే మాత్రం గేట్ లోపల కూడా అనేయండి. ఎందుకంటే మీరు ఎలాంటి సినిమా తీసినా సరే మేము పోయాలి తర్వాత సినిమాని. సో కొంచెం చూసుకొని సెలెక్ట్ చేసుకొని కొంచెం బెటర్. ఇంటి అడ్రస్ చెప్పి మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్నాడు కదా, ఆ కాన్ఫిడెంట్ ఏమాత్రం స్క్రీన్ పైన కనిపించలేదు. అంటే స్టోరీ వైజ్గా ఉంది కానీ ఎందుకో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు అనిపించింది. చాలా గందరగోళంగా చేశాడు. ఎందుకంటే మనకి 1 కొన్ని సీన్స్ ఉంటాయి, ఎలా అయితే జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు ఇక్కడ కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతారు. అది కొంచెం క్లారిటీగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈవెన్ మనకి ఇప్పుడు ఓజీ తీసుకుంటే మాత్రం ఓజీలో పెద్ద స్టోరీ ఉండదు, పెద్ద ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక రిచ్ లుక్లో చూపించాడు, ఒక మంచి ఎలివేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా మోస్తారు. కానీ అలాంటి ఇందులో ఏదైనా కొంచెం ట్రై చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. అలాంటి ఓల్డేజ్ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ఉన్నా సరే ఓవరాల్ చూసినా మాత్రం కొంచెం చాలా బిల్ అవ్వదు అనిపించింది. ఫైనల్గా ఏం చెప్తారు ప్రభాస్ అన్నకి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభాస్ కాదు కానీ సంక్రాంతికి ఫస్ట్ వికెట్ అని చెప్పచ్చు.